విశాఖలో టీడీపీ జనసేన కుట్రలు బట్టబయలయ్యాయి. దొడ్డిదారిలో మేయర్ పీఠం ఎమ్మెల్సీ దక్కించుకునే ఎత్తుగడులు వేస్తున్నాయి టీడీపీ జనసేన శ్రేణులు. టీడీపీలో చేరాలని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. పార్టీలో చేరకపోతే ఆస్తులు ధ్వంసం చేస్తామని, తప్పుడు కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు భయపెట్టి 7 వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకోగా మరికొంతమందిని పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేర్చుకునేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉండడంతో ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు టీడీపీ జనసేన కుట్రలు పన్నుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే టీడీపీకి మేయర్ పీఠం, జనసేనకు డిప్యూటీ మేయర్ దక్కేలా కుతంత్రాలు పన్నుతున్నట్లుగా వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఇటు కార్పొరేటర్స్ను బెదిరించి బలవంతపు జాయినింగ్స్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, కార్తీక్, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి మరొకసారి కుట్ర రాజకీయాలకు తెరలేపాయి. విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి విశాఖ మేయర్ పీఠానికి సంబంధించి ఎలాగైనా అడ్డదారులో కైవసం చేసుకోవాలన్న ఆలోచనతోని రెండు పార్టీలు కలిపి స్వతంత్రానికి తెరలేపాయి. విశాఖ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ మేయర్ పీఠాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 98 కార్పొరేటర్లు గాను 58 కార్పొరేటర్లను గెలుచుకుని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేయర్ గా గెలుపొందారు. అలాగే తర్వాత త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతు ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఇంకా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మొత్తంగా 841 మంది ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, అలాగే జెడ్పీటీసీలు, జీవీఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు. దానిలో వైఎస్ఆర్సీపీకి సంపూర్ణమైన మద్దతు ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి 615 మంది ఉన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి సంబంధించి 125 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అడ్డదారిలో గెలవాలి, కోట్ల రూపాయలు కుమ్మరించి అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి అలాగే జనసేన పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు కానీ పార్టీలోకి రాలేనట్లయితే మీ మీద తప్పుడు కేసులు పెడతాము, మీ ఆస్తులను ధ్వంసం చేస్తామంటూ కూడా వారిని బెదిరిస్తున్నారు. ఈ రోజు ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో 7 మంది వైఎస్ఆర్సీపీకి చెందిన కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు. మరికొంతమంది త్వరలోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో కూడా జాయిన్ చేయడానికి ఆ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. విశాఖ మేయర్ పీఠాన్ని కూడా కూటమి అభ్యర్థులు, కూటమికి సంబంధించిన నాయకులు కైవసం చేసుకునేలాగా పావులు కదుపుతున్నారు. వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ బలం ఉన్నప్పటికీ కూడా కార్పొరేటర్లు బెదిరించి ఆ మేయర్ పీఠం మీద అడ్డదారిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమికి ప్రజలు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఈ అడ్డదారుల్లో అధికారంలోకి రావాలనే చేస్తున్న ఆలోచన అయితే విశాఖ ప్రజలు తప్పుపడుతున్నారు. కార్తీక్, రైట్ స్వామినాయుడు.